అంకస్తులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. నిజం చెప్తా, కానీ మాకు నచ్చినది, మేము మెచ్చినది మాత్రమే చెప్తాం. సో, ఏ విషయం మీకు బ్రదర్ షఫీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. పాపులర్ మోటివేషనల్ స్పీకర్ అనమాట. ఈయన ఒక ముసల్మాను విశ్వాసరీతిగా. కాకపోతే ఈయన హిందూ కార్యక్రమాలు వీటిల్లో కూడా పాల్గొని, అట్లాగే గీత మీద, ఇంకా రకరకాల వాటి మీద కూడా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాడు. అలాగే మోటివేషన్ అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే జనరల్గా ఈ వీటి ట్రెండ్ ఏంటంటేనండి, అన్నీ సమానమే, అన్నీ ఒకటే చెప్తున్నాయి అంటారు. కానీ కాకపోతే ఇన్హెరెంట్లీ లోపల వీళ్ళు పూర్తిగా నిజం చెప్పరండి ఇందుట్లో. పైగా ఇదంతా కూడా ఒక వర్గాన్ని ఇంకొక వైపుకు తిప్పడానికే అన్నట్లుగా ఉంటుంది. అది మీకు లిటరల్గా చూపిస్తాను ఇప్పుడు. పూర్తిగా నిజం చెప్పే అలవాటు లేదు ఈయనకు కానీ, లేకపోతే మిగతా ఇట్లాంటి వాళ్ళకి కానీ. ఎలాగని చెప్పేసి మీకు చూపిస్తాను, ఎందుకని చెప్పి. ఈ వీడియో పెట్టే ముందు ఇంకొకటి పెట్టాలని చెప్పేసి ఇంటెన్షనల్గా అంతకుముందు ఒక వీడియో పెట్టాను అనమాట. అందుకని ఇది కొంచెం లేట్ అయింది. ఇది మనం కిరణాస్త్రం ఛానల్లో ఆల్రెడీ దీని మీద చేసాము. ఆ రోజు రావాల్సింది కొంచెం వేరే వీడియో పెడదామని చెప్పి అది చేసేంతవరకు ఆగాను అనమాట. అందుకని లేట్ అయింది. సో వీడియోకి వెళ్దామండి ముందు. ఇది ఓ ఛానల్లో ఇచ్చారనమాట. ఏ ఛానల్ అయితే ఏముంది, జస్ట్ బిట్ ప్లే చేస్తాను. ఇలాంటి ఈయన కామన్గా మాట్లాడతాడండి, ఇప్పుడనే కాదు, ఈయనకి చాలా కామన్ అనమాట ఇదంతా కూడా. సో ఒక్కసారి ఖురాన్ చూడండి. గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మ్మ్. భగవద్గీత గురించి కూడా అంత బాగా చెప్పగలుగుతున్నారు. నేను ఒక వీడియోలో చూశాను మిమ్మల్ని. చెప్తారండి. ఖురాన్ గురించి చాలా బాగా చెప్తారు. అఫ్ కోర్స్ గీత గురించి కూడా చెప్తారు. కాకపోతే కరెక్ట్గా చెప్తున్నారా లేదా అనేదేనమాట ఇష్యూ. ఇంకొకటి, మనం ఖురాన్ మీద చెప్తే వీళ్ళు అంగీకరించరండి. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒప్పుకోరు అనమాట. ఏది చెప్పినా కానీ మేమే చెప్పుకుంటే మీరు చెప్పొద్దని చెప్పేసి అంటారు, మీకు తెలియదని చెప్పేసి. గీత మీద మాత్రం, లేకపోతే హిందూ గ్రంథాల మీద తెలిసి తెలియకుండా అన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. సో దానికి ఉదాహరణగా చూడండి ఏం చెప్తాడని చెప్పేసి. గ్లాస్ అనేది హాఫ్ నిండుంది, హాఫ్ ఎంటీగా ఉందనేది ఓకేనండి. గ్లాసులో థమ్సప్ ఉండొచ్చు, కోక్ ఉండొచ్చు, ప్లెయిన్ వాటర్ ఉండొచ్చు, కార్బోనేటెడ్ వాటర్ ఉండొచ్చు. కాకపోతే మీరు చెప్పేదాన్ని బట్టి గ్లాసు ఖాళీగా ఉంది అంటే ఎంత ఖాళీగా ఉంది అని చెప్పలా. సగం ఖాళీగా ఉందంటే లోపల ఏదో ఉందని అర్థం. పూర్తి ఖాళీగా ఉందంటే పూర్తిగా ఏంటి అని అర్థం. కానీ ఖాళీగా ఉందంటారు అనమాట. డీటెయిల్స్ ఇవ్వరు. డీటెయిల్స్ లోపలికి చూడండి మీరు ఎట్లా వక్రీకరిస్తారు ఏంటా అని చెప్పేసి. అన్నీ హిందువుల్ని ఇటు ముస్లిమ్స్కి కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఇటు మతం మార్చడానికి అన్నట్లుగా ఉంటుంది. ముందు వీళ్ళని న్యూట్రల్ చేయాలి, ఆ తర్వాత వేరే వైపుకు లాగచ్చు అనే రీతిలో ఉంటుంది. నేను ఊరికి అనట్లేదండి, మీకు చూపిస్తాను ఎందుకు అని చెప్పేసి. వినండి. చాలా ఇన్స్పిరేషనల్ వీడియో అని నేను ఇప్పటికీ మర్చిపోయి, నేను ఎప్పుడు నాకు అసలు ఆ వీడియో అయితే చాలా ఇన్స్పిరేషనల్ వీడియో అని నేను ఇప్పటికీ మర్చిపోయి, నేను ఎప్పుడు 4-5 years బ్యాక్ చూసిన వీడియో అది. నాకు ఎవరో సెండ్ చేశారు. అది చిన్న బిట్టే ఉంది అందులో. కానీ ఖురాన్ని సేమ్ టైము భగవద్గీతని రెండింటిని పోలుస్తూ రెండిట్లో ఉన్న మంచితనాన్ని, గొప్పతనాన్ని మాత్రమే తీసుకోండి అని చెప్పే వీడియో అది. అవునండి, కరెక్టే. కాకపోతే మీరు గమనించండి, రెండిట్లో ఉన్న మంచితనము, గొప్పతనము అనేది ఏది చెప్తారు? మా గొప్పతనం మేమేదైతే మెచ్చామో అలాంటి గొప్పతనమే మీ దాంట్లో కొద్దిగా ఒక చోట ఇలా చెప్పుంటే దాన్నే ఒప్పుకుంటాము. అదే గొప్పతనం ఇంకోలా చెప్పుందనుకోండి, మేము ఒప్పుకోం. గొప్పతనం ఉంది, మేము మెచ్చింది, మేము లేకపోతే మా మతం ఒప్పుకున్నది, అలాంటి గొప్పతనం, అలాగే చెప్పబడిన గొప్పతనాన్ని మాత్రమే మేము అంగీకరిస్తాం. కానీ ఇక దాని కించిత్ పక్కకు జరిగిన మేము అంగీకరించాం. చూడండి ఇప్పుడు ఈయనే చెప్తాడు, ఎక్కడి దాకా ఎందుకు అలా అవునండి అన్నారు కదా, ఈయన మాటేనండి. మాత్రమే తీసుకోండి అని చెప్పే వీడియో అది. అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒకటే కదండీ. ఆఫ్ కోర్స్. ఇప్పుడు అది ఆఫ్ కోర్స్ వినరా, ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒక్కటే అంటే యాంకర్ గారు ఆఫ్ కోర్స్ అన్నారు. ఒకటండి, మనలో ప్రాబ్లం ఏంటంటే తెలిసి తెలియని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చదివారో ఏం చూశారో తెలియదు. కానీ ఇది సమానం, అన్నీ ఒకటే చెప్తున్నాయి, అంతా అదే ఇంక వేరేదేమీ లేదు, అన్నీ ఒకటే చెప్తున్నాయి అని చెప్పేసి అడ్డగోలు సెక్యులరిజం కానీ, లేకపోతే అజ్ఞానాన్ని తీసుకొచ్చి అందరి మెదడులోకి రుద్దుతున్నారు. ఈ యాంకర్ గారు ఏం చదివారో తెలియదు, కానీ ఈయన అన్నీ ఒకటే చెప్తున్నాయి అంటే అఫ్ కోర్స్ అన్నారు తెలిసినట్టు. ఏం తెలిసింది ఈవిడికి, ఏం చదివింది? మీరు చెప్పండి. ఈ వీడియో కనుక చూస్తుంటే మీరు ఆలోచించండి. వీడియో చూసేసరికి అన్నీ ఒకటే చెప్తున్నాయా లేదా అని చెప్పేసి డిఫరెన్సెస్ నేను చూపించడమే కాదు, ఈ షఫీ గారికి ఛాలెంజ్ వేస్తాను అనమాట. ఈయన చెప్పిన మాట ఈవిడ అఫ్ కోర్స్ అంది కదా, దాన్ని నిజమయ్యేలాగా ఇదే ట్రూత్ని, దాని యొక్క ఇంకొక ఫేస్ని నేను చూపిస్తాను. దాన్ని ఈయన ఒప్పుకుంటాడా? సస్సేమేర ఒప్పుకోడు. ఛాలెంజ్ చేస్తానండి ఈయనకి. చూడండి మీరు. కాకపోతే ఈయన చెప్పడం సరే, ఆవిడ అఫ్ కోర్స్ అనడం సరే.
కోర్స్ అంటే ఏనండి ఇంకోసారి. ఉపనిషత్తులైనా భగవద్గీత అయినా ఇటు బైబిల్ గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒకటే కదండి. ఆఫ్ కోర్స్. ఆ. అది వేదాలు అయినా ఉపనిషత్తులైనా భగవద్గీత అయినా ఇటు బైబిల్ అయినా ఖురాన్ అయినా ఎన్ని గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే సో ఏందనుకుంటున్నారు సందేశం? వేదాలైనా భగవద్గీత అయినా హురాన్ అయినా బైబుల్ అయినా ఏదైనా అన్నీ ఒకటేనంట సందేశం ఇస్తుంది. అవునా? రియల్గా కాదు, ఈయన జోక్ చేస్తున్నాడండి నా ఉద్దేశంలో. ప్లెయిన్ జోకింగ్ అనమాట. రెండో ఒకటే చెప్పట్ల. నక్కకి నాకలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది గ్రంథానికి కూడా. ఓకే, కాకపోతే ఈయన ఏం చెప్తాడు తెలుసా? ఒక్కటే చెప్తుందని చెప్పి చెప్తాడండి. కామనాలిటీ ఉంది ఒక చోట ఒక పాయింట్లో, కానీ ఆ పాయింట్ కూడా ఈయన పూర్తిగా చెప్పడనమాట. ఓకే, ఒక్కటి ఉందంటున్నాడు కదా, ఏంటో చూడండి. ఖురాన్ అయినా ఎన్ని గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే మానవులందరూ ఒకే తల్లిదండ్రి సంతానం అని. ఇప్పుడు మీరు ఆ, మానవులందరూ ఒకే తల్లిదండ్రి సంతానం అని చెప్పేసి అంటున్నారు. ఇదే కదా ఇస్తుంది సందేశం. ఎవరా తల్లిదండ్రి చూడండి. ఓకే, వీళ్ళ పుస్తకంలో ఉన్న తల్లిదండ్రులు చెప్తాడు అంతే. మిగతా చోట్ల ఉందా లేదా అని కదా మీకు చూపిస్తానుగా, చూడండి. ఒకే తల్లిదండ్రి సంతానం అని. ఇప్పుడు మీరు నేను ఎవరు? మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో మీ ఓకే. నాన్నకి నానే మా నాన్న కూడా. అంటే ఒకే తండ్రి కదా. అంటే ఒకే తండ్రి పిల్లల మీరు నేను. ఇప్పుడు అందుకే నేను మీకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు, మీరు నాకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. లేదండి, ఎవరు పడితే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఇవ్వకూడదు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఒకే తల్లి ఒకే తండ్రి నుంచి వస్తే బ్లడ్ గ్రూప్ జనరల్గా పేరెంట్స్ బ్లడ్ గ్రూపే పిల్లలు ఇన్హెరిట్ చేసుకుంటారనమాట. ఓకే, ఇప్పుడు బయట ఎట్లాగే ఏంటంటే ఒక ఫేమస్ కేసు ఉంది యూఎస్లో. ఒక అతనికి 5 పిల్లలు అనమాట. అయితే ఆ, బాగానే జరుగుతుంది ఫ్యామిలీ అంతా కూడా. తర్వాత ఒకప్పుడు పిల్లవాడికి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఏంటంటే పిల్లవాడికి నా బ్లడ్ ఇస్తాను అంటే, బ్లడ్ ఇవ్వడం కుదరదండి, మీ బ్లడ్ మ్యాచ్ కాదన్నాడు. అదేందయ్యా నా కొడుకే కదంటే, లేదండి మ్యాచ్ కావట్లేదని చెప్పేసి అన్నారు. తల్లి బ్లడ్ గ్రూప్ కూడా వచ్చినట్లేదు. విషయం ఏంటంటే ఇతనికి పుట్టిన 5 పిల్లలు కూడా ఇతనికి పుట్టలేదన్నమాట. వేరే ఉన్నాడు ఆ వీధి చివరోడు, వాడికి పుట్టారు. ఈవిడ ఇన్ఫిడిలిటీ ఉంది. సో ఇప్పుడు తర్వాత కోర్టులో వేశారు కేసు. తర్వాత ఈవిడ గెలిచింది, పిల్లల కస్టడీ ఈవిడకి వచ్చింది. ఇతని ఇంట్లో నుంచి ఈయన బయటికి గెంటేశారు. ఇండ్లు మార్ట్గేజ్ మీద తీసుకున్నారు కాబట్టి ఇతను మార్ట్గేజ్ పేమెంట్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఈ భార్యను దాని లవరు వీళ్ళు ఉన్నారన్నమాట. ఇప్పుడు పిల్లల్ని చూడడానికి కూడా ఈయన పర్మిషన్లు తీసుకొని పోవాలి. అది గతి. ఈయన చేసిన తప్పేమీ లేదు. ఇది ఒక కేసు అండి, చాలా డార్క్ కేసు అనమాట. కాకపోతే బ్లడ్ గ్రూప్ అనేది అట్లా కాదు. బ్లడ్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. టోటల్ 8 దాకా ఉంటాయి. ఇంకా కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్ ఉందిలేండి, అది కూడా పక్కన పెట్టేస్తే. సో కొన్ని యూనివర్సల్ డోనర్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సల్ యాక్సెప్టింగ్ ఉంటుంది అనమాట. ఓ గ్రూప్ అనేది యూనివర్సల్ డోనారు, ఏబీ గ్రూప్ అనేది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనమాట. వాళ్ళు ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. ఓ గ్రూప్ అందరి దగ్గర నుంచి తీసుకోవడానికి లేదు. మీరు ఓ గ్రూప్ వాడికి ఏబీది ఎక్కిచ్చారంటే వాడు చేస్తాడు లోపల. సో ఒకే తల్లిదండ్రి నుంచి వస్తే 8 దాకా బ్లడ్ గ్రూపులు ఎలా వచ్చినాయి, ఇది మీరు ఆలోచించండి. ఒకే తల్లిదండ్రి నుంచి కదా, ఒకటి తల్లి ఒక తండ్రి. వీళ్ళిద్దరి నుంచి వస్తే 2 ఉండాలి మహా అయితే. 8 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓ, ఏ, బి, ఈ వీటి కాంబినేషన్ ఏవి, మళ్ళీ ఆర్ ఫ్యాక్టర్లు ఉంటాయి అన్నమాట. పాజిటివ్లా నెగిటివ్లా అని చెప్పేసి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆలోచించాలి కదా. సో ఈవిడేమో బ్లైండ్గా గంగిరెద్దులాగా తలకాయ ఊపుతా ఉంది. ఆయన చెప్పాల్సిన పైత్యం అంతా చెప్తున్నాడు. ఓకే, ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరు? అది చూడండి. ఇది ఖురాన్కి నల్లట్కి వీటికి వెళ్తుంది. ఓకే, నేను మీకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు, మీరు నాకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. అందరం కూడా బ్లడ్ రిలేటెడ్ రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములో మనం. దిస్ అ ట్రూత్. ఇదే మెసేజ్ కదా మన ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి కూడాను. వసుదైవ కుటుంబం అంటే ఏంటి? వసుదైవ కుటుంబం అంతా వసుదైవ కుటుంబం అంటే అంతా ఒక్కటే, కానీ వసుధలో మనుషులే కాదు, జంతువులు, అన్ని రకాలు స్థావరాలు జంగమాలు అన్నీ ఉంటాయి. వసుదైవ కుటుంబం అంటే అందరూ ఒక కుటుంబంలా ఉండాలని. అవునా? ఖురాన్ ఇదే చెప్తుందా అండి? బైబిల్ ఇదే చెప్తుందా? మిలిటరీ మెనూ లేదు లేవి కాండంలో, ఖురాన్లో లేదు ఆవుని ఏం చేయాలని చెప్పేసి కదా. సో ఇంకెందుకులేండి, ఇప్పుడు కాదు, అంతా ఒకటే వసుదైవ కుటుంబం అంటాడు. ఖురాన్లో అంత గొప్ప నీతి ఏం చెప్పలేదన్నమాట. బైబిల్లో కూడా అంత గొప్ప ఏం చెప్పలే. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించనే బైబిల్లో చెప్పింది యేసు కాదు, అది లేవి కాండంలో ఉంటుంది 19వ అధ్యాయంలో. ఓకే, మంచి వాక్యమే. కానీ ఆత్మవత్ సర్వభూతాన్ని నిన్ను వలే మిగతా ప్రాణులన్నిటినీ చూసుకోమని చెప్పి లోకా సమస్త సుఖినో భవంతు అంది సనాతన ధర్మంలో. రెండిటికి పోలికేడుంది? 2 ఒకటంటే అట్లా ఒకటేనా? కాదు కదా. అదే వాక్యం అలాంటి వాక్యమే చూపించమనండి. అందరినీ సమానంగా చూడు, అన్నిటినీ సమానంగా చూడని చెప్పేసి ఖురాన్లో కానీ లేకపోతే నలట్లో కానీ చూపించమనండి. మిగతా ప్రాణులను కూడా అట్లాగే చూడాలని చెప్పేసి అందరినీ. ఇంకా మానవ సేవే మాధవ సేవ ఉందా అండి ఇది? తర్వాత మనిషిని సేవించడము, ఈ యేసుని కానీ యెహోవాని కానీ అల్లాని సేవించడం ఒకటే అవుతుందా?
లేదు కదా. ఎందుకంటే మరి ఇంకా పోలిక ఇన్ని తేడాలు పెట్టుకొని ఈవిడ ఎట్లా తలకాయ ఊపుతుందో ఆయన చెప్పి ఇదేనండి విషయం. ఏంటంటే ఈ యాంకర్ ఒక్కళ్ళు అనడం కాదు, ఈయన మోటివేషన్ స్పీకర్ అని చెప్పేసి మోటివేషన్గా 100 మందికి చెప్తూ ఉంటాడు. వాళ్ళల్లో ఎవరికి బలు వెలగట్లేదు, ఎందుకంటే వాళ్ళు చదవలేదు, వాళ్ళకి తెలియదు ఏముందా అని చెప్పేసి వాళ్ళ ధర్మంలోనే. అందుకనే బయట నుంచి వచ్చి ఎవరో ఏది చెప్పినా కానీ అబ్బా వినడానికి చాలా తీయగా ఉందని చెప్పేసి తలకాయలు ఊపేస్తారనమాట. ఇంకా ఏనండి కుటుంబం అంటే ఏంటి? వసుదైక వసుదైక కుటుంబం అంతా ఒకే సంతానం, అంటే ఒకే తండ్రి ఒకే తల్లి నుంచి మనమంతా వచ్చాము. ఎవరు భవిష్య చెప్పయ్యా? పురాణంలో క్లియర్ గా ఉంటుంది. ఆహా. భవిష్య పురాణంలో నుంచి ఏంటంటే ఆదమో నామ పురుష ఆహా. పత్ని హవ్యవతి తదా. అవును, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా ఉంది. ఆదముడు పురుషుడే, పత్ని హవ్యవతి. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరు? ఆ క్వశ్చన్ ఇవ్వాలి కదా. నేను ఒక మగాడి పేరు చెప్పాను, నేను ఒక ఆడదాని పేరు చెప్పాను. మగాడి పేరు ఆదాము, ఆడదాని పేరు హవ్యవతి. వాళ్ళకి పుట్టిన వాళ్ళేనా మనుషులు? వాళ్ళకి ఎవరు పుట్టారు? అసలు భవిష్య పురాణంలో ఏం చెప్పుంది అది చూడాలి కదండి. కనీసం ఆ మాత్రం ఉండాలి కదండి. మరి అది లేకుండా ఇక్కడ చెప్పేశాడు. ఈవిడ కూడా తలకాయ ఊపేసిద్ది, జనాలకి తెలియదు. ఎవడన్నా వెరిఫై చేస్తాడా వెనక్కి వెళ్ళి? లేదు, అంతా ఇదే ఉందని చెప్పేసి అనుకుంటా ఉంటారు అన్నమాట. ఇది కూడా నేను చూపిస్తా. ముందు ఈవిడేం మాట్లాడిద్దో ఈయన చెప్పేది వినండి, ఆవిడ రియాక్షన్ ఏంటో కూడా చూడండి. అప్పుడు అసలు యాక్చువల్గా భవిష్య పురాణంలో ఏం చెప్పుందో నేను చూపిస్తా. ఇది ఆల్రెడీ లైవ్లో చూపించాం, బట్ ఇక్కడ వీడియోలో కూడా చూపించాలి కాబట్టి చూపిస్తాను. ఓకే, ఒక్కసారి చూడండి ఈయన ఏమంటాడు, ఆమె ఏమనిద్దని. పత్ని హవ్యవతి తదా అని ఉంటుంది. ఆదమో నామ పురుష, ఆదము నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి తదా. హవ్వ భార్య అని చెప్పేసి భవిష్య పురాణంలో ఉంది. ఇదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా. ఆదం హవ్వాల పేర్లు, అవును. వారి సంతానమే మనుషులందరని. అంటే మనం భవిష్య పురాణంలో ఉంది, బైబిల్లో ఉంది అంతేనా అంటే కాదు, ఖురాన్లో కూడా ఉంది మళ్ళీ ఈ విషయం. ఖురాన్లో 4వ అధ్యాయం 4వ సూర 1వ వాక్యంలో ఉంటుంది, సమస్త మానవులు ఒకే జంట సంతానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. కుల్లు కుంబని ఆదమా ఓ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా మీరంతా ఆదం సంతానం, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. అంటే మనం ఇప్పుడు ఈవిడంతా బివిల్డెడ్గా చూస్తుంది, కానీ నేను చెప్తాను చూడండి. ఈయన ఏం చెప్పాడు? భవిష్యత్ పురాణంలో ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా అన్నాడు. ఇక్కడి వరకే చెప్పింది, ఆదముడనే పురుషుడు, పత్ని హవ్యవతి అని. ఏం చెప్పాలా వీళ్ళకి ఎవరు పుట్టారు అని. తర్వాత ఏం చేశాడు? ఈ ఆదాము హవ్వ పేర్లు బైబిల్లో చూపించి సర్వమానవాళి వీళ్ళ నుంచే వచ్చిందని చెప్పేసి బైబిల్ వచనం చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆదాము హవ్వల పేర్లు చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పారు. ఇది పోనీ వీటిల్లోనే ఉందా? ఖురాన్లో కూడా ఉందని చెప్పేసి ఖుల్ అని చెప్పి ఏదో చెప్పాడు అనమాట. మొత్తం 4వ సూరాలోంచి తీసుకొచ్చి ఆదాంకే పుట్టారని చెప్పి. డిఫరెన్స్ ఏంటంటే బైబిల్ ఖురాన్లోనే ఆదాముకి అవ్వకి సర్వమానవాళి పుట్టారని ఉంది, భవిష్య పురాణంలో లేదు. ఆ పాయింట్ ఈయన చెప్పల, పూర్తి సత్యం చెప్పల. భవిష్య పురాణంలో లిమిటెడ్ పీపుల్ వీళ్ళ నుంచి పుస్తారు, అది కూడా ఒక ప్రక్షిప్తం అని చెప్పేసి ఉంది. బట్ అలాగ అనుకున్న భవిష్య పురాణంలో లిమిటెడ్ జనాలే వీళ్ళ నుంచి వస్తారని ఉంది. అది ఈయన చెప్పకుండా దాచిపెట్టి అందరూ మనుషులు వీళ్ళ నుంచి వచ్చారన్న బైబిల్ ఖురాన్ చెప్పిందే భవిష్య పురాణానికి తీసుకొచ్చి అటాచ్ చేస్తున్నాడు. ఇది మోసం అండి. భవిష్య పురాణంలో అది చెప్పడం లేదు, ఈయన దాచిపెడుతున్నారు. మీరు కావాలంటే వెనక్కి పెట్టుకొని చూడండి. భవిష్య పురాణం చెప్పినప్పుడు ఆదాము హవ్వ అని చెప్తాడే కానీ వీళ్ళకి ఎవరు పుట్టారో చెప్పడు. వాళ్ళు ఎవరు పుట్టారనేది బైబిల్ ఖురాన్లో తీసుకొచ్చి చెప్తాడు. పోనీ ఇలా అనుకోవచ్చు, ఆదాము హవ్వలకే చెప్పారయ్యా, వాళ్ళకి ఎవరు పుట్టారో చెప్పలేదు అనుకుంటే భవిష్య పురాణంలో చెప్పారు, చెప్పిన దాన్ని దాచిపెట్టాడు. భవిష్య పురాణంలో సర్వమానవాళి ఆదాము హవ్వలకు పుట్టారని చెప్పేసి చెప్పల, అది ఈయన దాచిపెట్టాడు. ఎవరు పుట్టారంట ఇది కూడా నేను రిఫరెన్స్తో పాటిస్తున్నా చూడండి. ఇది అంతకుముందు లైవ్లో కూడా చూపించామన్నమాట. భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం, ఇది 3వ పుస్తకం అనుకోండి. అందుట్లో మొదటి భాగంలో 4వ అధ్యాయంలో వస్తుంది. రిఫరెన్స్ నెంబర్ చెప్పాలంటే 3:1-4:18. 3 అందుట్లో 1వ భాగం, అందుట్లో 4వ అధ్యాయం, అందుట్లో 18వ శ్లోకం అనమాట. ఇదిగోండి, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా అనేది వీళ్ళనమాట. ఎవరు ఇంకా ఎవరు చెప్తున్నారు? ఇది విష్ణువు చెప్తున్నాడు అనమాట. సూతుడు చెప్తున్నాడు. విష్ణువు వచ్చేసి ఆయన ఇతనితోటి మాట్లాడుతున్నాడు అనమాట, కలితోటి. ఓకే, సో ఏమంటున్నాడు? బహురూపమహం కృత్వా తవేచ్ఛాం పూరయామ్యహం అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు విష్ణువు. ఎవరికి? కలితోటి. ఏమని? ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా అని చెప్పి అక్కడితో ఆగల. 9వ కూడా చూడండి, విష్ణు కర్దమతో జాతౌ, ఓకే, మ్లేచ్ఛ వంశ ప్రవర్ధమౌ అని చెప్పేసి అన్నాడు. ఇది కీలకం అన్నమాట.
మీకు సంస్కృతంలో కూడా చూపిస్తా. ఇదిగోండి 3వ పుస్తకం 1వ సెక్షను 4వ అధ్యాయము అట్లాగే 18వ శ్లోకంలోకి వెళ్తే బహురూపమహం కృత్వా తవేచ్ఛాం పూరయామ్యహం. నేను అనేక మంది జనాలు చేస్తాను, నీ ఇచ్చని పూర్తి చేస్తాను. ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తథా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంట, ఇదిగోండి ఇక్కడ విష్ణుకర్దమతో జాతౌ మ్లేచ్ఛవంశ ప్రవర్ధనౌ అని చెప్పేసి హరిహి ఇక్కడ ఈ హరి ఏం చేస్తున్నాడు, తూ అంతర్దధే అంటే అంతర్ధానం అయిపోయాడు అనమాట. తత్ర కలిరి ఆనంద సంకులం, కలి ఆనందపడ్డాడు. ఇది ఇక్కడతో అయిపోయింది. మీకు ట్రాన్స్లేషన్ కూడా చూపిస్తా. ఇక్కడ విష్ణువు చెప్పేసి అంతర్ధానం అయిపోయాడు అనమాట. ఏమని విష్ణుకు అర్ధమతో జాతవు మ్లేచ్ఛవంశ ప్రవర్ధనవు అని చెప్పేసి. సో ఇది అర్థం ఏంటి, ఇది అర్థం కావాలంటే మీరు తెలుగు ట్రాన్స్లేషన్ మీకు చూపిస్తా, ఓకేనా. ఇదిగోండి తెలుగు ట్రాన్స్లేషన్ అనమాట. ఈ ట్రాన్స్లేషన్ ఎవరు చేశారయ్యా అంటే శ్రీ విద్వాన్ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారండి. ఇది 1954లో వచ్చిందనమాట ఈ ప్రింట్. పబ్లిషర్స్ ఎవరు అంటే వెంకట్రామ అండ్ కో పబ్లిషర్స్ అనమాట, విజయవాడ వాళ్ళు. ఇందుట్లో మీరు ఆ 3వ పుస్తకము 1వ భాగము 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఏమని ఉంటుంది, ఇదిగోండి 93వ పేజీలోకి వెళ్ళండి. ఇక్కడ కిందకు వచ్చేస్తే ఇదిగోండి, మరియు నీ కొరకు నేను బహురూపమైన ఒకానొక యోగ శ్రేష్టమును కల్పించి నీ కొరకు పూరించెదను. ఆదముడనేటి పురుషుడు భార్య హవ్యవతి అను భార్యయు విష్ణుకర్దముని వలన జనించి మ్లేచ్ఛవంశ వృద్ధి చేయుదురు అని తెలిపి హరి అంతర్ధానమందెను, కలి ఆనంద సంకులుడయ్యను. ఇదండి ఇక్కడ ఉంది. బైబుల్ హురాన్ ఏం చెప్తుంది, సర్వమానవాళి వీళ్ళ నుంచి వచ్చిందంటే భవిష్య పురాణం ఏమని చెప్తుంది, ఒకవేళ ఇది ప్రక్షిప్తం కాదనుకున్నా ఆదముడు హవ్యవతి ఉన్నారయ్యా, కానీ వాళ్ళకి ఎవరు పుడతారు, మ్లేచ్ఛులు పుడతారు, మ్లేచ్ఛ వంశాన్ని వీళ్ళు పెంచుతారు అని చెప్పేసి ఇక్కడ రాసుకున్నాడు భవిష్య పురాణంలో. రైట్, ఎవరు పెట్టారో కానీ ఈ వచనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా పెట్టారనమాట. ఇది తీసుకొచ్చి మన షఫీ గారు ఏమంటున్నారు, భవిష్య పురాణంలో ఆదముడు హవ్యవతి ఉంది, మానవ వాళ్ళందరూ వీళ్ళ నుంచి వస్తారని బైబుల్ ఖురాన్ చెప్పేసింది, భవిష్య పురాణం అన్నీ ఒకటే చెప్తున్నాయి అంటారు. ఇది మొదటి మోసం అనమాట. ఇట్లాంటి ఈయన అనేకం చేశాడులేండి. అర్ధ సత్యం చెప్పడం కూడా మోసమేనండి, ఎదుటోళ్ళని పూర్తిగా చెప్పకుండా వంచన చేయడం అవుతుందన్నమాట ఇది కూడా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఈవిడంటే పాపం ఈవిడ చదవలేదు కదా, ఈవిడికి ఏం తెలియదు అనమాట. పోనీ క్రాస్ చెక్ చేస్తారంటే తెలియదు, ఈమె వ్యూవర్స్ చేస్తారంటే తెలియదు, ఈయన మోటివేషనల్ లిజనర్స్ చేస్తారా అంటే అది వాళ్ళు చేయరు. ఎవరు చెక్ చేయకుండా చెప్పింది ఫేస్ వాల్యూ తీసుకుంటున్నారు అనమాట. అందుకని సబ్టర్ఫ్యూజ్ లోపల ఏమేం చెప్పాలనేది ఈయన ఏం జనాల్లోకి ఎక్కిస్తున్నాడో చూడండి. ఎంట్రీ పాయింట్ అండి ఇదంతా కూడా. ఒక రిలీజియన్ని బ్రేక్ చేయాలంటే ఆ రిలీజియన్కి మా దానికి కామనాలిటీస్ ఏమున్నాయా అని చెప్పి, ఇదిగో ఇది కామన్గా ఉంది, రెండో ఒకటే చెప్తున్నాయి అని కామన్ పాయింట్ చూపించి ఆ కామన్ పాయింట్ ద్వారా అవతల రిలీజియన్కి బ్రిడ్జ్ వేసి లేకపోతే గ్యాప్ ఓపెన్ చేసి దాంట్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ బిలీఫ్స్ని కానీ వాటన్నిటిని పక్కకు తిప్పుతారు. ఇది కన్వర్జన్ యొక్క స్ట్రాటజీ అనమాట. బ్రెయిన్ వాషింగ్ స్ట్రాటజీ కూడా ఇంతే. ఎంట్రీ పాయింట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 4 పాయింట్లో చెప్పొచ్చండి. మీరు ఎదుటి వాళ్ళని బ్రేక్ చేయాలి అనుకుంటే, వాళ్ళ బిలీఫ్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్యాక్ట్స్ని కనుక మీరు వంకర్ చేయాలంటే 4 పాయింట్ అప్రోచ్ ఉంటుంది. ఇది నేను హ్యూస్ అని చెప్పేసి ఉంటాడు ఒక ఆయన, బిహేవియరల్ ఎక్స్పర్ట్ అనమాట. ఆయన చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, మీరు ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ కానీ ఇదంతా మార్చాలి అంటే డైరెక్ట్గా మీరు చెప్తే వినరు, మీరు ఫస్ట్ 4 పాయింట్ అప్రోచ్ ఉండాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని మీరు బ్రేక్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ బిలీఫ్ని బ్రేక్ చేయాలి, ఆ తర్వాత వాళ్ళ పర్స్పెక్టివ్ని బ్రేక్ చేయాలి. అప్పుడే మీరు వాళ్ళ ఫ్యాక్ట్స్ని, వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్ అనుకుంటున్నారో దాన్ని మీరు బ్రేక్ చేయగలరు. వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అన్నీ ఒకటే చెప్తున్నాయి. ఖురాన్ ఇదంతా కూడా చెప్తుంది ఆదాము హవ్యవతి అని చెప్పేసి. వీళ్ళు అప్పటిదాకా రకరకాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని మారుస్తారు. ఆ తర్వాత తీసుకొచ్చి అందరూ ఒకళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి వేరే వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి వాళ్ళ బిలీఫ్ను మారుస్తారు, వాళ్ళ పర్స్పెక్టివ్ మారుస్తారు అన్నమాట. వేరే వాళ్ళు ఇది చెప్పారని తర్వాత ఏమవుతుంది, వీళ్ళు అనుకుంటున్న ఫ్యాక్టే మారిపోతుంది. ఓ మేము ఇప్పటిదాకా ఇది అనుకున్నాము, ఇది కాదు ఇదా యాక్చువల్గా అని చెప్పి వాళ్ళు కామనాలిటీస్ చూపించి తర్వాత మరి ఇక్కడ అల్లా అని చెప్తున్నారు, అక్కడ విష్ణు అని చెప్తున్నారు అంటే అదంతా ఫాల్స్ అంటారు. అప్పుడు నమ్మేస్తారనమాట ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు అనమాట. మీరు చూడండి ఇక్కడ ఏం చెప్తాడు, కామన్ పాయింట్ తీసుకున్నాడు కదా ఆదాము హవ్యవతిని, తర్వాత ఎటు వెళ్తుంది చూడండి, ఎటు వెళ్తుందో. సంతానం ఆదమట్టితో తయారు చేయబడ్డాడు. అంటే మనమంతా కూడా ఒకే అమ్మ ఒకే నాన్న పిల్లలము. ఆదాము మట్టితోటి తయారు చేయబడ్డాడు కదా, మరి భవిష్య పురాణంలో దేనితోటి తయారు చేయబడ్డాడండి? ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడండి. విష్ణుకర్దమునికి జనిస్తారు వీళ్ళు, అవునా? విష్ణుకర్దముని వలన జనించి మ్లేచ్ఛ వంశ వృద్ధి చేయుదురు. మట్టితో పుడతారని ఉందా అండి? మట్టితో చేయబడతారని ఉందా? లేదు కదా.
రెండు ఒకటి కాదు కదా, ఇది ఒక డిఫరెన్స్. ఓకే, ఇంకా అది ఏం చెప్పడు. కూడా ఒకే అమ్మ ఒకే నాన్న పిల్లలము, కాదు. ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము కాదు. మతాలు కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వచ్చాయి. మనం పెట్టుకున్నాం కదా అవి. ఆ, వాస్తవానికి పుట్టినప్పుడు చూసి మతాలు కులాలు మనం పెట్టుకున్నాం అంటున్నాడు కదా అండి. ఈ మాట అనగలడా? ఇస్లాం ఒక మతం, ఖురాన్ దైవ గ్రంథం అంటారు, కానీ ఇది అల్లాహ్ ప్రేరేపించో లేకపోతే మహమ్మద్ చేతో ఎవరి చేతో రాపిచ్చారని చెప్పేసి ఎట్లాగంటారు, ఆయన ద్వారా వచ్చిందని ఏదో. మరి ఈయన ఒప్పుకుంటాడా? మనుషులే కల్పించుకున్నది మతము కులం అంటారు. మత గ్రంథము కూడా, మత గ్రంథం మతంలో నుంచే కదా వచ్చింది. మరి మత గ్రంథం కూడా ఒక కల్పితమని ఈయన అనగలరా అండి? నేను జస్ట్ వరకు అడుగుతున్నానండి. మత గ్రంథం, ఆ మత గ్రంథాలు కూడా మనుషులే రాసుకున్నాయి అని చెప్పి అనమానండి. ఇంకంతకన్నా లేదని చెప్పి ఈయన అనలేడు, అనడు. అట్లెట్లా అంటాడు చూడండి. అది చెప్పేంత వరకు నువ్వు హిందువురా నువ్వు ముస్లింలా తెలియదు. అందరం ఒకటే కదా. ఇప్పుడు మా ఇంట్లో పుట్టిన ఒక బాబుని పుట్టు నుంచి మీ ఇంట్లో పెట్టేస్తే ఏం డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం పెట్టుకున్న కల్చర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మన ఆలోచన విధానం ఏంటనేది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనందరి అమ్మా నాన్న ఒకరే, అంతేకాదు ఆలోచన విధానం అన్నాను కదా చూడండి. ఎక్స్పెక్టేషన్ ఏంటి? మతాలు అన్నీ కూడా మీరు దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు ఇచ్చారని మీరు అనుకుంటారు. ఈయన ఎట్లా బ్రేక్ చేశాడు మీ ఎక్స్పెక్టేషన్ని? మతాలన్నీ కూడా మనుషులు కల్చర్లు వాళ్ళు ఏర్పరచుకున్నాయే. మా పిల్లవాడిని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పెంచితే వాడికి ఏమన్నా ఇట్లా తెలిస్తే ఆచారాలని చెప్పేసి మీరు మీ ఊహా విధానం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్నాడు ఇక్కడ ఫస్ట్ పాయింట్లో. ఈయన ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాడని కాదు, బిహేవియరల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన స్ట్రాటజీ అనమాట, కామన్ స్ట్రాటజీ. దాన్ని ఇంచుమించుగా ఈయన కూడా ఫాలో అవుతుంది. మీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తున్నాడు అనమాట ఈయన. ఓకే, సో అదేంటి, ఈయన ముస్లిం కదా, ఈయన మతాన్ని కూడా ఎట్లా చెప్తున్నాడు ఏంటంటే పూర్తిగా చెప్పలా, కొంచెం చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేసి ఇప్పుడు పక్కకి తిప్పుతాడు. చూడండి ఎటు పక్కకి తిప్పుతాడు. సృష్టికర్త కూడా ఒకటే కదండి. అదిగో మిమ్మల్ని అంతేకాదు, మనందరినీ పుట్టించిన సృష్టికర్త కూడా ఒకటే కదండి. అదిగో చూసారా, ఎక్స్పెక్టేషన్ బ్రేక్ చేసి నెక్స్ట్ మీ బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా ఒక్కడే కదా. ఎక్స్పెక్టేషన్ నుంచి బిలీఫ్కి వచ్చాడు. ఓకే, ఈయన ఇక్కడ తీసుకెళ్ళి ఫ్యాక్ట్స్ అన్నీ ఇక్కడ చిన్న ఇంత బిట్లో వీళ్ళు మార్చలేరండి. ఇదంతా గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట, కొంచెం టైం పట్టింది. బట్ అప్రోచ్ మీరు చూడొచ్చు ఎలా జరుగుతుందని చెప్పి. ఇది ఒక కేస్ స్టడీ అండి. మీరు కావాలంటే ఎవరన్నా పాస్టర్లు కానీ లేకపోతే ఎట్లాంటి మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు కదా, వీళ్ళే చూడండి వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారా అని చెప్పేసి. ఇదంతా బిహేవియరల్ సైకాలజీ అనమాట నేను చెప్పేది. సో సృష్టికర్త ఒక్కడే కదా అన్నాడు కదా, ఇది కీలకం అండి. ఇది కీలకం, నిజమైన కీలకం అన్నమాట ఇది. ఒకరే, అంతేకాదు మనందరినీ పుట్టించిన సృష్టికర్త కూడా ఒకటే కదండి. ఇప్పుడు మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరా? నిరుపమ గారిని పుట్టించిన దేవుడే షఫీని కూడా పుట్టించాడు, అంతే కదా. వేరే దేవుడు లేడు, కొత్త దేవుడు లేడు. కాబట్టి మనందరినీ సృష్టికర్త భగవంతుడు పైవాడు అనేవాడు ఒకడే ఉన్నాడు అన్న క్లారిటీ మనకు చెప్పాలి. ఇదే ఇప్పుడు మన రాముల వారి జీవితం, ఇదే క్లారిటీ మనకి చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు కదా. ఈవిడ చూడండి, ఆయన చెప్పే ప్రతిదానికి కూడా ఊ అంటుంది యాంకర్ నిరుపమ గారు. అంటున్నారా? అంటారు, ఎందుకంటే హుక్ చేశాడు ఈయన, ఆవిడ హుక్ అయ్యారు. సో ఇప్పుడు రాముల వారి దగ్గరకు వస్తున్నారు, ఏమంటారో చూడండి. చెప్పాలి. ఇదే ఇప్పుడు మన రాముల వారి జీవితం చూసినా, సాయిబాబా వారి జీవితం చూసినా, సబ్కా మాలిక్ ఏకై అన్నారు కదా సాయిబాబా వారు. రాములు వారిని తీసుకొచ్చాడు, సాయిబాబాని తీసుకొచ్చాడు, సబకా మాలిక్ ఏకై అని సాయిబాబా వారు అన్నట్టు. రాముల వారితో ఎందుకు జత చేశారు? మరి శ్రీరాముడితో ఎందుకు జత చేశాడండి? ఆయన ఎవరిని పూజించాడు? ఆయన చెప్పింది ఏం చెప్పాడు? యోగ వాసిష్టంలో ఏం నేర్చుకున్నాడు ఆయన? లేకపోతే విశ్వామిత్రుడు ఏం చెప్పాడు ఆయనకి? ఓకే, చివరిదాకా ఆయన చెప్పింది ఏమన్నా ఉందా? దేని గురించి అన్నా ఏమన్నా మాట్లాడాడు ఆయన? సాయిబాబాని రాముడిని పక్కన పెట్టి రాముడు ఏం చెప్పాడో చెప్పకుండా ఇద్దరినీ కలిపి సాయిబాబా ఏం చెప్పాడో చెప్తున్నాడు. మీరు ఈయన చెప్పేదాన్ని అనలైజ్ చేస్తే ఈయన యొక్క దాన్ని ఏమంటారంటే ఆ హిపోక్రసీ కానీ లేకపోతే అందుట్లో ఈ ఎదుటి వాళ్ళని ఎట్లా కన్ఫ్యూజన్లో పెట్టు లేకపోతే రకరకాలుగా సగమే చెప్పి వాళ్ళ మైండ్ మార్చాలనేది కనిపిస్తుంది. రాముడిని సాయిబాబాని కలిపి సాయిబాబా చెప్పింది మాత్రమే చెప్పాడు. ఎప్పుడో చూడండి, మీకు ఇంకొకసారి పెడతా. రాముడిని సాయిబాబాని కలుపుతున్నాడు, సాయిబాబా చెప్పింది మాత్రమే చెప్తున్నాడు. అది రాముడికి కూడా అటాచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చెప్పాలి. ఇదే ఇప్పుడు మన రాముల వారి జీవితం చూసినా, సాయిబాబా వారి జీవితం చూసినా, సబ్కా మాలిక్ ఏకై అన్నారు కదా సాయిబాబా వారు. అవునా? అంటే ఒకే ఒక మాలిక్. సబ్కా అంటే అందరూ వచ్చేసారు, ఒక మొత్తం ఒక కులం కాదు. అందరికీ యజమాని సృష్టికర్త భగవంతుడు ఒకడే ఉన్నాడు, ఎక్కడ పైన ఉన్నాడు. క్లియర్. కాకపోతే ఈయనకి లిమిట్ తెలుసండి, ఎప్పుడు ఎక్కడ దాకా పుష్ చేయాలని చెప్పి. రాముణ్ణి సాయిబాబాని కలిపాడు. సాయిబాబా వారు సబ్కా మాలిక్ ఏకై అంటే
సృష్టించిన వాడు కానీ సృష్టికర్త కానీ ఒక్కడే, ఎవరిని నిన్ను నన్నా కాదు, అందరినీ సబ్కా అందరిని సృష్టించిన వాడు ఒక్కడే. ఎవడు? పైవాడు అన్నాడు, కానీ ఆ పైవాడికి పేరు చెప్పబడింది. సాయి సచ్చరిత్ర చదివాం కాబట్టి మీకు తెలుసు ఇదంతా క్లియర్గా. పైవాడి పేరేంటి? అల్లాహ్. సాయిబాబాని మనం శ్రీరాముడిని దేవుడు అంటాం, కానీ ఈయన చేశాడు సాయిబాబాతో పాటు లింక్ చేసి సాయిబాబా శ్రీరాముల వారు అని చెప్పేసి కలిపి సాయిబాబా చెప్పింది సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి అల్లాహ్ గురించి చెప్పాడు అనమాట. ఈయన ఇక్కడ చెప్పాలి అల్లాహ్ అని. ఎందుకు? ఏడు చెప్తే తేడా వస్తుంది. ఏమండి అల్లాహేనా మరి మిగతా వాళ్ళు కాదంటారు. ఇది టూ ఎర్లీ అండి పాయింట్ని తిప్పడానికి. ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు బయటకు రాదు అది. ఓకే, టూ ఎర్లీ అనమాట. చివరి పాయింట్ ఉంది కదా ఫ్యాక్ట్ అని చెప్పేసి, అక్కడికి వెళ్ళినప్పుడు అల్లాహ్ కాదు విష్ణు శివుడు వీళ్ళు కూడా దేవతలు అని వీళ్ళు అనుకునే వీళ్ళ ప్రకారం ఫ్యాక్ట్, హిందువుల ప్రకారం ఫ్యాక్ట్ అని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అప్పుడు బ్రేక్ చేయాలి. ముందే బ్రేక్ చేయాలనుకుంటే దెబ్బ అయిపోతుంది. అందుకని ఇక్కడ సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి అందరికీ దేవుడు ఒకడే పైవాడు అని చెప్పేసి అక్కడితోటి ఆపాడు, కానీ ఇంకా అంతకన్నా ముందుకెళ్ళా. ఓకే, సో ఇది ఇంకా చూడండి తర్వాత. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఎక్కడ పైన ఉన్నాడు. క్లియర్ మెసేజ్. క్లియర్ మెసేజ్. మనమంతా ఒకటేనండి. మన పుట్టించిన దేవుడు ఒకటే, మన అమ్మ ఒకటే, మన నాన్న ఒకటే, మన ఉన్న రక్తం ఒకటే. కాబట్టి మనం డిఫరెన్స్ అన్న ఆలోచన నిజంగా మూర్ఖత్వం, అది అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఈయన మనము డిఫరెంట్ అన్న ఆలోచన ఇది మూర్ఖత్వం అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే గ్రంథాలు డిఫరెంట్గా చెప్పినాయి కదా, ఒకే దేవుడు ఇలా డిఫరెంట్గా ఎలా చెప్పాడు? ఓకే, అంటే నువ్వు ఎడం వైపు వెళ్ళు, నువ్వు కుడివైపు వెళ్ళు అని చెప్పేసి అనలేరు కదా అండి దేవుడు. ఒకవైపు వెళ్ళమనాలి కదా. నేను ఒకవైపు వెళ్ళమంటానని చెప్పి ఓ చోట ఎడం వైపు వెళ్ళమని ఇంకో చోట కుడివైపు వెళ్ళమని ఉంటే ఆ రెండు ఒకళ్ళు చెప్పిన విషయం కాదు కదా. సో ఇలాంటి కాంట్రడిక్షన్స్ వీటి గురించి ఇది ఇప్పుడు ఈయన మాట్లాడలేను ఇక్కడ, ఈయన ఎజెండా అది కాదు. కానీ కాకపోతే మీకు అర్థమవుతుంది కదా, ఈయన బయట చెప్తున్నాడు అందరి సృష్టికర్త ఒక్కడే అని చెప్పి ఈవిడ కూడా అగ్రీ అవుతుంది. ఈయన మనసులో ఏంటి? అల్లాహ్ ఒక్కడే. అర్థమవుతుంది కదా. చెప్పేది ఏంటి, చెప్పకుండా ఈయన మైండ్లో ఆపుతుంది ఏంటి, దాస్తుంది. అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు దాన్నే చెప్తాడు. ఈయన అంతకుముందు వేరే చోట కూడా విన్నానమాట, మేము అల్లాహ్ అంటాం, మీరు ఈశ్వర్ అంటారు, రకరకాలుగా దేవుడు అంటాం, ఇట్లా అంటాం. ఇదంతా లాంగ్వేజ్ మారుతుంది అంతవరకే, అంతేగాని మేము అల్లాహ్ అన్నా మీరు దేవుడు అన్నా అంతా ఒకటే అని చెప్పేసి అంటారు. లేదండి, అల్లాహ్ అనేది పేరు అన్నమాట. భాష పరంగా అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక పేరు అని చెప్పబడి ఉంది. అట్లాగే శివుడికి కానీ విష్ణువులకు కానీ వీళ్ళకి రకరకాల పేర్లు ఉన్నాయి. శివుడు అంటే ఏంటి? శివ అంటే ఏంటి? మంగళకరుడు అర్థం. శివం అంటే మంగళకరమైనది. విష్ణు అంటే ఏంటి? వ్యాప్నోతి ఇది విష్ణు, వ్యాపించి ఉన్నవాడు. ఎక్కడ? అంతటా, ఆయన కానిదంటూ లేదన్నమాట, అది విష్ణు. ఓకే, సో మంగళకరుడు, మంగళకరమైనది శివుడు అనమాట. ఇప్పుడు దేవుడు అని పెట్టుకున్నా, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి దేవుడు శివుడని, నేను ఒప్పుకుంటాడా? లేదు. అక్కడ కూడా ఒప్పుకోవచ్చు, శివుడు దేవుడై అట్లా ఎట్లని చెప్పి. ఇప్పుడు కొంచెం మారుస్తా. ఖురాన్ కానీ ఇదంతా ఏదైతే చెప్పబడి ఉందో ఖురాన్లో దేవుడు, ఆ దేవుడు శివుడు అంట, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అర్థమవుతుంది కదా మీకు. అది వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ దాన్ని టచ్ చేద్దాం అనుకుంటే అప్పుడు బయటకు వచ్చింది అనమాట. అక్కడ వీళ్ళు ఎందుకంటే కన్సెషన్ ఏమాత్రం ఇవ్వలేరు. మిగతా వాటిల్లో ఎన్ని కన్సెషన్స్ అన్నా ఇస్తారు, ఎంత అన్న అడ్వాంటేజ్ తీసుకుంటారు, కానీ వీళ్ళ గ్రంథం దగ్గరికి వస్తే కన్సెషన్ ఇవ్వలేరు వీళ్ళు. మీరు అక్కడ నిలబెట్టి అడగండి, అప్పుడు ఈ హాఫ్ ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి. వాళ్ళు అప్పుడు అబ్సల్యూట్గా ఖండిస్తారనమాట. ఇది ఇదే రెండింటినీ కలపకూడదు, వేరు చేయాలి, ఇవన్నీ అప్పుడు వస్తాయి, ఇప్పుడు రావన్నమాట. ఓకే, అది డిఫరెన్స్ అన్న ఆలోచన నిజంగా మూర్ఖత్వం, అది అంతకు మించి ఏం లేదు. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు అవును. అందరికీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరే, అందరికీ వాళ్ళే అన్నారు. అవును. అందరూ ఒకే తల్లిదండ్రులు సంతానం అంటున్నారు, అందరూ బ్రదర్ సిస్టర్స్ అంటున్నారు. అవును. మరి హస్బెండ్ వైఫ్లు ఇవన్నీ ఏంటి? అంటే ఇక్కడ చూడండి, ఆ. విషయం ఏంటంటే హ్మ్. మొట్టమొదటగా ఎవరైతే మొట్టమొదటి మనిషి స్త్రీ ఉన్నారో ఆదం, నిజంగా ఈవిడికి ఏమాత్రమన్నా తెలుసుంటే అందరు తల్లిదండ్రులు ఒకళ్ళు అన్నారు అది ఇది అని చెప్పేసి, తర్వాత మరి భార్యాభర్తలు ఇది కదండి, అందరు తల్లిదండ్రులు ఆదాము హవ్వ అన్నారు. మా వాటిలో ఇంకా వేరేవి చెప్పబడి ఉన్నాయి. ఆదాము హవ్వల కన్నా ముందు కూడా అనేక మంది వచ్చారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు కారా అని చెప్పి ఈవిడ అడగాలి. కాకపోతే దురదృష్టవశాత్తు నిరూపం గారికి తెలియదు కాబట్టి ఆవిడ అడగల. యాంకర్ అనేటి వాడండి, వాడికి నాలెడ్జ్ ఉండి వాడికి ఎక్స్పర్టీజ్ ఉంటే వాడు ఇంటర్వ్యూని ప్రాపర్గా కండక్ట్ చేయగలడు. లేకపోతే ఎదుట స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్స్ తోటే ఇంటర్వ్యూ నడిచేది అన్నమాట. వీళ్ళు ఎట్లా కావాలంటే అటు తిప్పగలరు. ఈవిడికి తెలిస్తే ఈవిడ ప్రాపర్గా అడిగేటోళ్ళు క్వశ్చన్స్. ఇంటర్వ్యూ కదా, ఎదుట వాళ్ళని కొంచెం ఆ జోన్లో పెట్టి వాళ్ళని కొంచెం డిస్కంఫర్ట్లో కూడా పెడితే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ కొంచెం సారం బయటకు వచ్చింది అనమాట.
చెరుకో బెల్లం పెట్టంటే పెట్టదు, దాన్ని పెట్టి కొంచెం పిండాలన్నమాట గట్టిగా మెషిన్లో పెట్టి, అప్పుడే వస్తుంది. ఓకే, ఈయన చాలా కంఫర్టబుల్గా మాట్లాడేస్తున్నారు, ఎందుకంటే ఎదుట ఆమెకి తెలియదు కాబట్టి. ఆమె ఖురాన్ చదివి ఉండదు, బహుశా చదివినట్టు నాకు అనిపించట్లా. మన గ్రంథాలు అసలే చదవలేదు, ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. మరి ఆవిడ బ్లాంక్ స్లేట్ అనమాట, ఈయన పైన ఏదన్నా ఏది రాయాలో అది రాసేస్తున్నాడు వరుస పెట్టి. ఓకే, వారికి ప్రతి కాన్పులో కూడా, మ్మ్. ప్రతి డెలివరీలో కూడా కవలలు పుట్టారండి. ఒక ఆడమొగ కవలలు పుట్టారు. ఉమ్. అప్పుడు దేవుడు పెట్టిన నియమం ఏంటంటే ఒకే కాన్పులో పుట్టినటువంటి పిల్లలు పెళ్లి చేసుకోకూడదు. ఇది బహుశా ఖురాన్లో చెప్పుండేది, నేను ఖురాన్ మొత్తం చదవలేదు కాబట్టి. బైబుల్లో అయితే ఇలాంటిది అసలు చెప్పలేదు. ఆడామగ ఇట్లా పుట్టారని అదేం లేదండి. శుభ్రంగా మొదట పుట్టింది ఎవరంటే కయ్యను పుట్టాడు ఆదాము హవ్వలకి. ఆ తర్వాత హేబెల్ పుట్టాడు, హేబెల్ని కయ్యను చంపేశాడు. ఆ తర్వాత కయ్యను పోయి నోదు దేశపు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఇదంతా జరిగింది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందని దయచేసి నన్ను అడగొద్దు. ఓకే, మగ ఆడ ఇట్లాగేం పుట్ల, బైబుల్లో అలా లేదు, ఖురాన్లో ఉండుండొచ్చు బహుశా. సో ఇది ఈయన విశ్వాసాన్ని ఇక్కడ యూనివర్సాలిటీగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈయన విశ్వాసాన్ని యూనివర్సాలిటీగా చెప్తున్నాడు, అన్నిట్లా ఇదే ఉంది అన్నట్లు కామన్గా. ఇక్కడ ఈ విషయం చెప్పట్లా ఖురాన్లో ఇలా ఉంది లేకపోతే పలానా చోట ఇలా ఉందని చెప్పేసి. అర్థమవుతుంది కదా మీకు? అది ఏంటంటే ఈయన ఖురాన్లో ఉందని చెప్పట్లా, మిగతా ఇవి చెప్తున్నాయని కూడా చెప్పట్లా. ఏంది మిగతా ఇవి చెప్పడం లేదని చెప్పట్లా, ఇది చెప్తుందని చెప్పకుండా యూనివర్సల్ ట్రూత్ లెక్కన చెప్పకుండానే అలా కన్వే చేస్తున్నాడు అన్నమాట మెసేజ్ని. నా అబ్బాయి వేరే కాన్పులో పుట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు దేవుడు పెట్టిన నియమం అది, అప్పటి ధర్మం అది. ఎందుకంటే ఆప్షన్ లేదు, ఓకే. అప్పుడు ధర్మం అది. కానీ ఇప్పుడు చూసుకుంటే రిలేషన్స్ దూరం అయిపోయాయి కదా. ఉదాహరణకి మా తాతగారు ఉన్నారండి, మా తాత ఒకడే కదా. ఇది చూడండి, కానీ మా తాతగారి పిల్లలు మొత్తం 120 మంది ఇప్పుడు. సూపర్ అండి. ఈయన తాతగారు ఒక్కళ్ళు, ఈయన తాతగారి పిల్లలు 120 మంది. అంటే 2-3 తరాల్లో 1 కాస్త 120 అయింది. 120 అండి. మా తాతగారిని తీసుకుంటే మా తాతకి 5 సంతానం. ఓకే, అది. సో ఎక్స్ప్లోజన్ అంతా మా నాన్నకి 2, ఇంతే, ఇంకెంతకన్నా లేదు. సో మీరు ఇక్కడ చూడండి ఎట్లా ఉందో డిఫరెన్స్ అని చెప్పేసి. వాళ్ళ పాపులేషన్ వాళ్ళు ఖురాన్లో ఏముందో తెలియదు కానీ బైబిల్లో మాత్రం మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పేసి ఉంది. దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు ఇక్కడ లాజిక్ ప్రకారం చూస్తే. 1 కాస్త 120 అయింది ఇన్ 3 లేకపోతే 4 వేసుకోండి, 3-4 జనరేషన్స్లో 1 కాస్త 120. ఎంతసేపు పడుతుంది టైము? 50-60 ఇయర్స్. 50-60 ఇయర్స్లో 1 కాస్త 120 అయిందండి. నేను ఇంతకన్నా చెప్పను. అర్థమవుతుంది కదా? అది పిల్లలు మొత్తం 120 మంది ఇప్పుడు. 120 మంది ఎక్కడున్నారో నాకు తెలియదు. ఒకళ్ళని వెళ్ళి కలిస్తే నిజంగా నా కుటుంబంలో ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలియదు. విషయం ఏంటంటే ఇది అనుకుందామండి, హిందువులు కూడా ఇట్లాగే ఉన్నారు. ఒక వ్యక్తి నుంచి 120 మంది వచ్చారని. హిందువుల్లో 120 మందిని పక్కన కూర్చోబెడితే 120 రకాలుగా ఉంటారు, వ్యక్తిత్వాలు, నమ్మకాలు కానీ ఇవన్నీ. ముస్లిమ్స్ని పక్కన కూర్చోబెట్టండి, వాళ్ళు 120 రకాల మనస్తత్వాలు ఉంటాయి కానీ వాళ్ళందరికీ ఒకటే సత్యం ఉంటుంది. హిందువులకు అది ఉండదు. వాళ్ళకి ఒకటే గ్రంథం ఉంటుంది, ఒకటే ఆజ్ఞ ఉంటుంది. హిందువులకు అది ఉండదు. మళ్ళీ ఇది మాత్రం మార్చలేని సత్యం అన్నమాట. ఇది కూడా రియలైజ్ అవ్వాలి మనం. వెళ్తే కానీ ఇప్పుడు ఆ విధంగా ఎందుకు? మీ తాత మా తాత ఒకటే కదా, మనందరి తండ్రి ఒకటే కదా. రియాలిటీ కదా ఇది వాస్తవానికి. అంటే తండ్రి ఒకడే కదా అంటున్నారు. తల్లి ఒకవేళ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే తల్లి ఏమైంది? మనకి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారా వీళ్ళకి? లేదు. భాషలు మారిపోయే పద్ధతులు కదా ఇది వాస్తవానికి. అంటే ఊర్లు మారిపోయాం, ప్రాంతాలు మారిపోయాం, భాషలు మారిపోయి, పద్ధతులు మారిపోయి, కల్చర్స్ మారిపోయి, దూరం అయిపోయాం. వాస్తవానికి మనంతా ఒకటే. ఒక మనిషి ఇంకో మనిషి ద్వారానే ఇంకో వ్యక్తి పుట్టే విధంగా సిస్టమే దేవుడు పెట్టాడు కదా. ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అప్పుడో నియమం పెట్టాడు, ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక నియమం ఉంది, ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు అన్న. సో ఇదండి. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ చెప్పింది ఎంతవరకు, ఏమేమి వెనకాల ఇన్సిన్యువేషన్స్ కానీ ఏమున్నాయా అని చెప్పేసి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఈ లిమిట్లంతా ఈయన ఒక గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు, మిగతా వాటిలో అట్లా చెప్పలేదు. ఆ తర్వాత ఇంకొకటి, అన్నీ ఒకటే చెప్తున్నాయి అంటున్నాడండి. ఒకటి చెప్పడం లేదు. మీకు ఎగ్జాంపుల్స్తో ఇస్తా. మీకు ఖురాన్లో మొట్టమొదటి వచనం ఏముంటుందో తెలుసా? మొట్టమొదటి వచనం ఇదిగోండి, ఇది చూడండి ఒకసారి. ఖురాన్లో మొట్టమొదటి సూర ఏంటిది? అల్ ఫతీహా. పెట్టలేదు కదా, ఇదిగోండి పెడతాను. ఖురాన్లో మొట్టమొదటి సూర అల్ ఫతీహా.
అందుట్లో మొట్టమొదటి ఆయత్ ఏమని చెప్తుంది? ఇదిగోండి, అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లహ్ పేరుతో. రెండవ ఆయత్, సర్వలోకాలకు ప్రభు అయిన అల్లహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు అని. ఇక్కడ అల్లహ్ అనే దాని దగ్గర ఏమని ఇచ్చారు తెలుసా? ఇక్కడ పేరు దగ్గరికి ఇదిగోండి, అల్లహ్ సుబ్హానతు వత. అల్లా అనేది సర్వసృష్టికర్త, మహోన్నతుడు, సర్వపోషకుడు అయిన విశ్వప్రభువు యొక్క పేరు. అల్లాహ్ అనేది పేరు అండి. ఈ పేరుతో ఆయనను తప్ప మరి ఎవ్వరినీ పిలువరాదు. ఈయన అన్నట్టు ఈయన ఇంకో వీడియోలో పెట్టాడు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూశాను అనమాట. మీరు దేవుడు అంటే మేము అల్లాహ్ అంటాం అంతే అని చెప్పేసి. మేము శివుడిని దేవుడు అంటాం, మాకు శివుడు అన్నా దేవుడేనమాట, విష్ణువు అన్నా దేవుడే. ఇప్పుడు అల్లాహ్ని మేము విష్ణువు అనొచ్చా? అనకూడదు. విష్ణువుకి రకరకాల పేర్లు ఉన్నాయి. విష్ణు సహస్రం ఉంది, శివ సహస్రం ఉంది, లలిత సహస్రం ఉంది. అంటే ఏంటి? శివుడికి 1000 పేర్లైనా ఉంది. సహస్రం అంటే అనంతం అండి, అనేకమైన పేర్లు అనమాట. సో అనేక పేర్లు ఉన్నాయి అనమాట. మీరు అల్లాహ్తో కొలుచుకోండి. ఏమన్నాడు మాకు కృష్ణుడు? మీరు ఎవరిని కొలిచినా కానీ నేనేరా బాబు మీకు వరం ఇచ్చేది అని చెప్పేసి మీరు అట్లా కొలుచుకున్నా అని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు అల్లాహ్ని మేము విష్ణు అంటామండి, ఒప్పుకుంటారా? ఖురాన్లో ఇక్కడ చెప్పింది అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన విష్ణు పేరుతో సర్వలోకాలకు ప్రభు అయిన విష్ణు మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడని నేను అన్నాను అనుకోండి, ఇదే ఖురాన్ చెప్తుందని చెప్పేసి ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోరు. అది కానీ మీరు దేవుడు అంటారు, మేము అల్లాహ్ అంటాం, దేవుడు అల్లాహ్ ఒకటే అంటారు అనమాట. అర్థమవుతుందా మీకు? ఇదంతా కూడా వన్వేనండి, రెండోవే ఉండదు. దీనికి సరిసమానమైన పదం వేరే భాషల్లో లేదు అంటున్నాడు. పార్సీ భాషలోనే హుదా అనే పదం మాత్రం అది తప్పించనమాట. ఇంకా అది తప్ప ఇంకే పదం లేదు సమానమైన పదం. ఇది ఒక ప్రత్యేకమైన విశేష పదం. ఈ పదానికి బహువచనం కానీ స్త్రీలింగం కానీ లేవు. అల్లాహ్ యొక్క స్పష్టమైన నిర్వచనం కొరకు సూరహ్ అల్ ఇఖ్లాస్ చూడండి అని చెప్పేసి అంటున్నాడు 112. అది వేరండి. సో దీనికి బహువచనం లేదు, అలాగే స్త్రీలింగము లేదు. అర్థమవుతుంది కదా మీకు? ఇది ఇంతగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మన దాంట్లో ఈయన దేవుడన్నా అల్లాహ్ అన్న ఒకటే అంటాం. నేను ఒకటి అడుగుతా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ, అతిథి దేవో భవ, మనకి ఈ రకాలుగా ఇట్లా చూడండి అని చెప్పేసి అన్నాడు. వీళ్ళు ఒప్పుకుంటారా అండి? మాతృదేవో భవ ఒప్పుకుంటారా వీళ్ళు? అడగండి. ఇప్పుడు షఫీ గారు ఒకవేళ ఎవరన్నా అడ్రస్ చేస్తుంటే, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు షఫీ గారు, ఇన్ కేస్ షఫీ గారు మీరు చూస్తుంటే మీకేనండి ఈ క్వశ్చన్, లేకపోతే ఎవరన్నా షఫీ గారితో మాట్లాడే టైం వస్తే దయచేసి ఈ క్వశ్చన్ అడగండి. మీరు అంతా ఒకటే అంటారు కదండి, మరి మాకు మాతృదేవో భవ అన్నారండి, మేము మాతృదేవో కాదు మాతృ అల్లహ భవ అని అనొచ్చా అని చెప్పేసి అడగండి మీరు. మాతృదేవో భవ అని మా చెప్పింది కదా, మీరు దేవుడు అల్లహ ఒకటే అంటారు కదా, మాతృ అల్లహ భవ అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే అల్లాహ్ అనే పదానికి స్త్రీలింగం లేదు, అల్లాహ్ ఒక్కడే, బహువచనం కూడా లేదు. అంతేకాదు అల్లాహ్ అనేదాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడానికి లేదనమాట. ఈయనతో భాగస్వామ్యం మీరు కలపకూడదు, మీ అమ్మకి భాగస్వామ్యం కలపకూడదు. మన ధర్మంలో దేవుడికి అమ్మకి భాగస్వామ్యం కలపొచ్చండి, దేవుడితో పాటు వీళ్ళకి కలపకూడదు. పితృదేవో భవ, పితృ అల్లాహ్ భవ అంటారా వీళ్ళు? అతిథి దేవో భవ, ఇప్పుడు ఈయన అతిథిగా వచ్చాడు అనుకోండి, నేనంట షఫీ దేవో భవ అని ఒప్పుకుంటాడు ఈయన బానే. సాయిబాబా దేవో భవ అన్నారు మనోళ్ళు, ఒప్పుకున్నారు బానే. ఇప్పుడు ఈయన అన్నారు కదా సాయిబాబా వారు అని చెప్పేసి, మనం సాయిబాబా దేవో భవ అంటాం. సాయిబాబా అల్లాహ్ భవ అంటే ఒప్పుకుంటాడు ఈయన? సాయిబాబా అన్న ఒప్పుకునేవాడే, నేను అల్లాహ్ దాసుడిని అన్నాడు. ఆయన సబ్కా మాలిక్ ఏకే అన్నాడు, కానీ ఎవరో చెప్పాడు అల్లాహ్ మాలిక్ నిరంతరం అనేటోడు. ఎప్పుడు కల్మా చదివేవాడండి, కల్మా చదవండి తీసి. ఇది ఏం చెప్తున్నారు, ఏం దాచిపెడుతున్నారు? ఒకటంటే ఒకటే చెప్తున్నాయా? లేదు. షఫీ దేవో భవ అంటే ఓ చెల్లిద్దండి, కానీ షఫీ అల్లాహ్ భవ అంటే ఈయన అసలు ఒప్పుకోండి, నాకు తెలిసి చచ్చినా కూడా ఒప్పుకుంటాడేమో, అడగండి మీరే. మరి ఎందుకు ఒకటని చెప్పడం లేదు? ఇంకొకటండి, మొన్న నేను ఒక వీడియో పెట్టా, ఎందుకనే ధర్మం లోపల ఏమని చెప్తుంది, మాతృదేవ భవ పితృదేవ భవ కదా, అంతకుమించి మనకి 4 మహావాక్యాలు అని చెప్పేసి ఉన్నాయి. ఇది మొన్నే పెట్టాను అనమాట, సనాతన అద్వైత సారము అని చెప్పేసి 4 మహావాక్యాలు, 4 ఉపనిషత్తుల నుంచి తీసినాయి అనమాట. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తు, తర్వాత తత్వమసి చాందోగ్యోపనిషత్తు, అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తు, అహం బ్రహ్మాస్మి బృహదారణ్యకోపనిషత్తు అనమాట. 4 మహావాక్యాలు 4 వేదాల నుంచి తీయబడ్డాయి. ఏమంటుంది ప్రజ్ఞానం బ్రహ్మ, నువ్వు ఏదైతే తెలుసుకుంటున్నావో, దేని ద్వారా తెలుసుకుంటున్నావో, నీ లోపల ఏదైతే ఉందో అదే బ్రహ్మ. అంటే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అదే ఇది అని చెప్తున్నాడు. నెక్స్ట్ తత్వం మసి అంటే ఏంటి? అది ఏదైతే ఉందో అది
నువ్వేరా బాబు, అది నీవై ఉన్నావు అని చెప్పేసి, నువ్వు ఏదైతే ఉందో నువ్వు ఇంకొకటి కాదు, అదే నువ్వు అని చెప్పి. మరి మీరు అడగొచ్చు, అదే నువ్వని మీరు అంటున్నారండి, మరి మనకెందుకు తెలియటం లేదని చెప్పి. డిఫరెన్స్ ఏంటంటే తెలుసుకోవాలి, అదే కదా విషయం. మోక్షం అంటే ఏంటి? కొత్తగా ఏదో రావడం కాదు. మోక్షం అంటే నువ్వు ఏంటా అని చెప్పి నీకు అర్థం అవ్వడం, అప్పుడే మోక్షం. అదే జీవన్ముక్తులు. అది బతికొండగానే అర్థమైన వాళ్ళు జీవన్ముక్తులు అనమాట. పోయేటప్పుడు అర్థమైన వాళ్ళు మోక్షం పొందినట్టు. అది ఇది మనకి తత్వమసి అంటే అక్కడ చెప్తాడు, నువ్వు అదేం తెలుసుకోవాలి అని చెప్పేసి. తర్వాత అయమాత్మ బ్రహ్మ, మాండుక్యోపనిషత్తు, ఈ ఆత్మే బ్రహ్మ ఇది చెప్తుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? నేను అహం, నేను బ్రహ్మను తెలుసుకోవడం. ఇదంతా మొదటిది లక్షణ వాక్యం, తర్వాతది ఉపదేశ వాక్యం, ఆ తర్వాతది అనుభవ వాక్యం అన్నమాట. అయం ఆత్మ బ్రహ్మ అనేది మీరు అనుభవం చెందాల్సింది. ఆ తర్వాత అనుసంధాన వాక్యం అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు ఈ బ్రహ్మ మనం సుపీరియర్, అన్నిటికన్నా ఫండమెంటల్ అంటాం కదా, ఇది అనురణీయం అని చెప్పేసి. ఇప్పుడు ప్రజ్ఞానం అల్లా అంటానండి, ఒప్పుకోవచ్చు. బహుశా జ్ఞానం అంటున్నారు వీళ్ళు, ఏదో ప్రజ్ఞానం అంటే ఏదో గొప్పగా ఉంది, అల్లాహ్ అంటే ఒప్పుకుంటారేమో. మరి తత్వం అసి అనేది తీసుకొచ్చి అల్లాహత్వం అసి అంటే ఒప్పుకుంటారా? అల్లా నీవే అంటే, నీవై ఉన్నావు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మొహమాటమే లేదు. అయం ఆత్మ బ్రహ్మ అన్నారు. అయం ఆత్మ అల్లా అంటే, ఈ ఆత్మే అల్లా అంటే నీ లోపల ఉంది ఆత్మ. నువ్వు అనుకుంటావు కదా నేను ఈ శరీరం అనేది పోతా ఉంటుంది, ఇప్పుడున్న శరీరం రేపు ఉండదు, మన జీర్ణం అయిపోతుంది. 20 ఏళ్ల క్రితం ఉన్న ఎముక ఏది మనకి ఇప్పుడు లేదు, మారిపోయి కొత్త పార్టికల్స్ వస్తున్నాయి అప్పటికప్పుడు. మారందల్లా ఒకటే. చిన్నప్పుడు నీ ఫోటో తీసుకో, ఇప్పుడు నీ ఫోటో తీసుకో, రెండు నువ్వే. కానీ చిన్నప్పుడు నీ ఫోటోలో, ఆ ఫోటో తీసినప్పుడు ఏదైతే ఉందో నీ శరీరం ఇప్పుడు లేదు, మారిపోయింది మొత్తం. ఏముంది? అది ఇది నువ్వే. ఆ ఆత్మ ఏదైతే ఉందో అది బ్రహ్మ అని ఇక్కడ చెప్తుంది. మరి అయమాత్మ అల్లా అంటే ఒప్పుకుంటాడండి? ఇదంతా కాదు. అహం బ్రహ్మాస్మి అన్నది కదా, నేను బ్రహ్మను అని. అయం అల్లాహ్ అస్మి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అడగండి ఊరగా. అన్నీ ఒకటే అంటున్నారు కదా. ఇది ఫండమెంటల్స్ అండి. మౌలికంగా ఇంత మూలమైన విషయాలు, ఇంత తీవ్రమైన విభేదాలు ఉంటే ఇది ఒకటే చెప్తుందని ఎలా అంటారు? వీళ్ళు ఒకటే చెప్తుందని ఎంట్రీ పాయింట్ తీసుకొని జనాల్ని తర్వాత అంతా మైండ్లు చెడగొట్టి వాళ్ళని ఈజీగా మతం మార్చడానికి ఒకటి కాదండి, అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాలు జరుగుతున్నాయి. అందరూ డైరెక్ట్గా కత్తులు తీసుకొని రారండి. సాఫ్ట్ కూడా ఉంటుందన్నమాట, సాఫ్ట్ అప్రోచ్ కూడా. ఇది సాఫ్ట్ అప్రోచ్. మనకి తెలియదు కాబట్టి మన గ్రంథాల్లో ఏం చెప్తుందో, వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అదే నిజం అనుకొని చెప్పేసి మనం నమ్మేస్తున్నాం. ఇప్పుడు కృష్ణుడు, మీరు అడగొచ్చు తత్వమసి అది అంటున్నారు, మనకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి తెలియదు. ఇది ఇక్కడే కాదు, గీతలో కూడా చెప్తాడు. గీతలో ఏమంటాడు కృష్ణుడు? ఆయన 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసం అనమాట, కర్మ సన్యాస యోగం. అందుట్లో చూడండి ఏమని చెప్తున్నాడో. ఇదిగోండి సారీ, ఏది ఇదిగోండి ఏమంటున్నాడు ఆయన. గీత 4వ అధ్యాయం కర్మ సన్యాస యోగం 5వ శ్లోకం. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని చెప్పేసి అన్నాడు. బహూని మే వ్యతీతాని జన్మాని, అనేకమైన నా జన్మలు ఏవైతే ఉన్నాయో అది నా అనేకమైన జన్మలు అర్జున అని చెప్పేసి అంటున్నాడు. నీవి కూడా అని చెప్పి, తవ అంటే నీవి కూడా, నావి నీవి అనేకమైన జన్మలు ఉన్నాయి అర్జున, గడిచిపోయాయి అని చెప్పేసి చెప్తున్నాడు. తాని అహం వేద సర్వాణి, సర్వాణి అంటే అన్నిటినీ కూడా, ఆ అన్ని జన్మలు ఏవైతే గడిచిపోయినాయో వాటిని అహం వేద, నేను తెలుసు, నాకు తెలుసు అనమాట. ఓకే, కానీ నత్వం వేత్త పరంతప, నీకు తెలియదు అర్జున అని చెప్పేసి అంటున్నాడు. ఓ పరంతప, శత్రువులను తప్పింపజేయవాడా, ఆ గడిచిపోయిన జన్మలు ఇవన్నీ కూడా నాకు తెలుసు. నా జన్మలు ఏవైతే ఉన్నాయో, నా జన్మలు నీవి, ఇవి అన్నీ కూడా నాకు తెలుసు. నావే కాదు, నీ జన్మలు కూడా మొత్తం నాకు తెలుసు, కానీ నీకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. నీకు నాకేందంటే, నాకు మొత్తం తెలుసా, నీ నా అనేకమైన జన్మలు గడిచాయి, కానీ నాకు తెలుసు అన్నీ, నాకు గుర్తులోనే ఉన్నాయి, నేనేం మర్చిపోలేదు. నీకు తెలియదు, నీ జ్ఞాపకంలో లేదు. ఇది చెప్తుంది డిఫరెన్స్. మరి కృష్ణుడు అర్జునుడు డిఫరెంట్ అంటే, నువ్వు నేను డిఫరెంట్ ఏం కాదయ్యా. మీరు సాంఖ్యయోగం చూస్తే 2వ అధ్యాయంలో ఉంటుంది. నీకు నాకు ఏమీ లేదు డిఫరెన్స్, నువ్వు నేను అంతా ఒకటే, అందరం అని చెప్పేసి. అది మనం ఇప్పుడేదో ఉంటాం, రేపు పోతామని నువ్వు అనుకుంటావు, కానీ ఆత్మకి నాశనం లేదు, అది సత్యము, అదే నిత్యము, అదే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నదని చెప్పేసి మీకు సాంఖ్యయోగంలో కూడా కనిపిస్తుంది. తత్వాల్లో చాలా చాలా విభేదం ఉందండి దానికి దీనికి.
ఖురాన్కి కానీ లేకపోతే ఇస్లాంకి కానీ అట్లాగే సనాతన ధర్మానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకటే చెప్పడంలా మీకు ఇప్పుడు కామన్ పాయింట్ అనుకున్న ఆదాము హవ్వ అని అందుట్లో తేడా చూశారు కదా. ఈయన పూర్తిగా చెప్పాల ఆదాము హవ్వవతి అని పేర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ కంటెక్స్ట్ ఏంటి, వాళ్ళ గురించి ఏమని చెప్పాడు, దాన్ని దాచిపెట్టాడు. దాన్ని చెప్పడంలా దాని పేర్లు చెప్పేసి బైబుల్ ఖురాన్ ఏం చెప్తుందో అది చెప్పాడు. అర్థమవుతుంది కదా. దీన్ని మోసం అంటారండి. ఉన్న విషయాన్ని దాచిపెట్టేసి వేరే ఏదైతే చెప్తుందో ధర్మం పేరు చెప్పారు అనుకోండి, ధర్మం పేరు ఇది కూడా ఇదే చెప్తుందని, అది మోసం అవుతుంది. అలా మోసం చేసేటోళ్ళని మోసగాళ్ళు అంటారు, దాన్ని కాపట్యము అంటారు. అందుకే ఈయన నిజమే చెప్తాడు, కానీ ఈయన నచ్చింది, ఈయన మెచ్చింది అది మాత్రమే చెప్తాడనమాట. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా క్లియర్గా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యాంకర్ గారు నిరుపమ గారికి తెలియదు, ఆవిడ అఫ్ కోర్స్ అంటారు అన్నీ ఒకటే చెప్తున్నాయి అంటే అని చెప్పేసి తలకాయ ఊపుతారు. ఏం అడగాలో పాపం ఈవిడ చదివి ఉండదు, ఈవిడికి తెలియదు. కానీ వ్యూవర్స్ మీరు ఇట్లాంటివి చూసినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని బ్రెయిన్ వాషింగ్ అట్లే చేసేస్తారన్నమాట, చిటికేసినట్టుగా. ఎక్కువసేపు పట్టదు. నేను ట్రైన్డ్ కాదండి, నాకు ట్రైనింగ్ లేదు ఇట్లాంటి విషయంలో. నేను వాళ్ళది వీళ్ళది బుక్స్ చదివి కానీ వాళ్ళు చెప్పిన విని కానీ నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. వీళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ఎలా మార్చాలి ఏంటని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళ ఎజెండానే అది. సో వాళ్ళు అదే రకంగా కంటిన్యూ అవుతారు. మీరు కనుక అవేర్గా లేకపోతే యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. మీరు అసలు ఏమీ చేయలేరు. ఈవిడ్ని వదలండి ఎట్నే 4 రోజులు వీళ్ళ చేతుల్లో, దెబ్బకి ఈవిడ కూడా మొత్తం మారిపోతుంది. వాళ్ళంత పోటెంట్ అండి, వాళ్ళకంత ట్రైనింగ్ ఉంది. అర్థం చేసుకున్న వాళ్ళు ఇరుక్కుపోతారనమాట. సో ఇంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదండి, 4 నిమిషాల వీడియోనే. బట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా వీళ్ళు ఏం దాచిపెడుతున్నారు, ఏం చెప్తున్నారు, ఉన్నదాన్ని ఎలా మాస్క్ వేసి మస్కా కొడుతున్నారు అని చెప్పి మీరు జాగ్రత్తగా గమనించండి, లేకపోతే మీరు నిలవలేరు అనమాట వీళ్ళ ముందు. సో అదండి, నిజం చెప్తాం, కానీ మాకు నచ్చినది, మేము మెచ్చినది అంతవరకే చెప్తామన్నమాట. మిగతా వాటిల్లో కూడా అదే చూపిస్తాం. మా దానికి వ్యాలిడేషన్ మీ వాటిల్లో ఏ పాయింట్లు అయితే ఉన్నాయో వాటిని తీసుకొని మా గ్రంథానికి వ్యాలిడేషన్ ఇచ్చుకుంటాం. మీ దాంట్లో కూడా ఇది చెప్పుందని చెప్పి మా గ్రంథానికి వ్యాలిడేషన్ ఇస్తాం అనమాట. ఇది మా ఎజెండా. కాదన్న వాళ్ళు లేకపోతే విభేదించిన వాళ్ళు ఎవరన్నా కూడా రావచ్చండి, కామెంట్లో పెట్టండి. దీని గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుందాం. షఫీ గారు రారండి ఇక్కడ దాకా, ఒకవేళ వస్తే ఆయనతోటి మాట్లాడడానికి కూడా సిద్ధం. లేకపోతే నిరుపమ గారు కానీ ఇంకెవరన్నా కూడా రావచ్చు, వెల్కమ్ అనమాట. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.